హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ బీట్రూట్ పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు పిండిని కలిపి ఇలా పొంగనాలను వేశారంటే టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్దీ కూడా. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి టిఫిన్ బాక్సుల్లో పెట్టివ్వడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్ హెల్దీ అండ్ టేస్టీ అయిన బీట్రూట్ పొంగనాలు ప్రిపేర్ చేయడానికి ముందుగా బీట్రూట్ని చెక్కు తీసి ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. బీట్రూట్ ముక్కల్ని మిక్సీ పట్టేటప్పుడు నేను ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టానండి. దీంట్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని కలుపుకోవాలి. బొంబాయి రవ్వను వేసి కలిపేటప్పుడు రవ్వ మునిగేంత వరకు తగినన్ని నీళ్ళను పోసి కలుపుకోవాలి. రవ్వని బీట్రూట్ మిశ్రమంలో కలిపాక దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెడితే రవ్వ చక్కగా నానుతుందండి. పది నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు తరుగు, రుచికి సరిపడా సాల్టు, ధనియాల పొడి, పచ్చిమిర్చి ముక్కల్ని వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి. పావు కప్పు గోధుమ పిండి, 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకొని నీళ్ళని కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని పొంగనాల పిండిలా కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని కలుపుకుంటే పిండి లూజ్ అవ్వకుండా ఇంకా ఉండలు కట్టకుండా ఉంటుంది. పొంగనాలు వేసే ముందు దీంట్లో చిటికెడు వంట సోడాను వేసి కొద్దిగా నీళ్ళను వేసి పిండిలో కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పెనం పెట్టి పెనం వేడెక్కాక ఆయిల్ను వేసి పొంగనాలను వేసుకోవాలి. మొత్తం పొంగనాలను వేశాక దీనిపైన మూత పెట్టి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు తిప్పాలి. మరొక వైపు తిప్పి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉంటూ ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే బీట్రూట్ పొంగనాలు రెడీ అండి. బీట్రూట్ని తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి బీట్రూట్ తినని పిల్లలకి ఇలా పొంగనాలను ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ బీట్రూట్ పొంగనాలని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.